హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం 2-in-1 కోటు ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం రెండు రకాల క్లాత్ని తీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. నేను ఆల్రెడీ మనకు కావాల్సినంత క్లాత్ని ఈ విధంగా అంటే కర్చీఫ్ లాగా స్క్వేర్ పీస్ కట్ చేసి ఈ విధంగా హాఫ్కి మడతేసి పెట్టేశాను. ఇది వచ్చేసి వెడల్పు మనం 10 ఇంచులు తీసుకుంటున్నాను. మీ డ్రెస్ కొలత కంటే మీరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ వరకు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. సరేనా? నేను ఈ వెడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా 10 ఇంచులు మనం ఇట్లాగా ఇటు చివర నేను కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా 10 ఇంచుల వరకు మనం ఈ లైన్ మార్జిన్ని వేసుకోవాలి. వెడల్పు మడత వైపు వచ్చేసరికి మన వైపు పెట్టుకోవాలి. ఈ విధంగా ఓకేనా? నిలువు వచ్చేసి నేను ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము. బ్యాక్ పార్ట్ నిలువు వచ్చేసి నేను 15.5 తీసుకున్నాను. మీరు మీ పిల్లల హైట్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? బ్యాక్ నెక్ వచ్చేసి మనం 1.5 ఇంచు తీసుకుంటున్నాము. ఓకేనా? ఈ విధంగా నెక్ షోల్డర్ వచ్చేసి 7.5 ఇట్లాగా. అలాగే చంక లూజ్ కూడా 7 ఇంచులు. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అనమాట. 38 ఇంచెస్ అంటే మనకి 9.5కి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇక్కడ నేను మార్జిన్ లైన్ అనేది వేసుకున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఈ 2-in-1 కోట్కి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేకుండా మనం ఒకే క్లాత్కి లోపల లైనింగ్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక 1 ఇంచ్ 2 ఇంచుల వరకు కూడా ఎక్కువ పెట్టుకొని మనం ఫిట్టింగ్ అనేది లోపలికి వేసుకోవచ్చు. ఈ విధంగా బాక్స్ డ్రా చేసేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్జిన్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లాగా ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకు కొద్దిగా షేప్ కోసం ఇక్కడ మనం చంక 7 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 13.5 దగ్గర ఒక నడుం లైన్ అనేది జస్ట్ లోపలికి ఒక 1 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నుంచి ఇట్లా షేపు, ఇక్కడ నుంచి మనం కొద్దిగా మళ్ళీ బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఓకేనా? జస్ట్ మనకి షేప్ కోసం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ పొడవు వచ్చేసి బ్యాక్ నెక్ పొడవు 1.5 ఆల్రెడీ తీసుకున్నాము. నెక్ వెడల్పు వచ్చేసి 3.25 3.5కి ఇంకా తక్కువే మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం అనమాట. దీన్ని జస్ట్ లైక్ కొంచెం ఇట్లాగా రౌండ్గా డ్రా చేసుకోవాలి. దాని తర్వాత షోల్డరు కొంచెం డౌన్ చేసేసుకోండి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి మనం ఇంకా 2 ఇంచులు ఎక్కువ పొడవు తీసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ అనేది చేయట్లేదు అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం వెడల్పు వచ్చేసి 10 ఇంచులు తీసుకున్నాము. నిలువు వచ్చేసి 15.5 ఇంచు తీసుకున్నాం. మనం 13 ఇంచుల నుంచి పొడవు అనేది తీసుకోవచ్చు. పిల్లల హైట్ని బట్టి మనం ఈ పొడవు తీసుకోవచ్చు. వెడల్పు కూడా మనం 8 ఇంచెస్ 7 ఇంచెస్ 24 సైజు నుంచి కూడా మనం ఈ కోట్ని ఇదే మాదిరి మనం ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకొని కుట్టొచ్చు అనమాట. ఓకే? ఇక్కడ వచ్చేసి మనం 10 ఇంచ్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేటప్పటికి 9.5 లూజు నడుము దగ్గరికి పెట్టుకున్నాము. దాని తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ఎలాగైతే ఇక్కడ 10 ఇంచెస్ వరకు తీసుకున్నామో అక్కడికి అలాగా ఇట్లాగా షేప్ అనేది చేసేసుకున్నాం అనమాట. ఓకే? ఇది మనకి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఇందాకట్లాగే ఒక స్క్వేర్ పీస్ని తీసుకున్నాము. ఇది వచ్చేసి 10.5 ఇంచు వెడల్పు ఉండాలి. ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాం అనమాట. చూడండి ఈ విధంగా 10.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు మార్జిన్ లైన్ వదిలేసుకోవాలి. మడత వైపు ఒక 1/2 ఇంచు మార్జిన్ లైన్ వదిలేసి అక్కడ నుంచి మనం ఇప్పుడు కట్ చేసిన పార్ట్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా ఈ మార్జిన్ లైన్ వేసుకున్నాం కదా, ఈ మార్జిన్ లైన్కి మనం ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. పై వైపు కరెక్ట్గా పెట్టుకోవాలి. కింది వైపు 2 ఇంచులు ఎక్స్ట్రా చేసుకున్నాం కదా, దాన్ని మనం వదిలేసేయాలి కింది వైపు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని పెట్టేసేయాలి. ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. మార్జిన్ లైన్ వదిలి బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట. ఓకే? మనం షోల్డరు చంక యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఫస్ట్
ఇట్లాగా. ఇక్కడ వచ్చేసి మనం ఈ మార్జిన్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 2 ఇంచులు ఇట్లాగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం కొద్దిగా క్రాస్ లైన్ వేసుకుంటూ దీంట్లో కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ ఒకే దగ్గర రావాలి కదా, దానికోసం ఇట్లాగా కలిపేసుకోవాలి బ్యాక్ పార్ట్లోకి. ఈ 2 ఇంచుల దగ్గర ఈ మార్క్ ఇలా ఉండాలి. మనం ఇక్కడ నుంచి నెక్ కొలుచుకున్న తర్వాత దీన్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని పక్కకు పెట్టేసుకుందాం. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్తో సమానంగా ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ పొడవుని డ్రా చేసుకుందాము. నెక్ పొడవు వచ్చేసి మనం 7 ఇంచ్ తీసుకోవచ్చు, 8 ఇంచ్ తీసుకోవచ్చు. నేను 8 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నుంచి మనం ఇట్లాగా జస్ట్ వి షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ వి చేసుకున్నాం కదా. ఈ 8 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి మనం ఇక్కడ 2 ఇంచుల మార్క్ ఏదైతే ఉందో అక్కడికి మనం దీన్ని ఇట్లాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఫ్రంట్ కొద్దిగా లోతు తీసుకోవాలి. మనం డ్రెస్సెస్కి ఎలా అయితే లోతు తీస్తామో అదే మాదిరి ఈ లోతుని ఇట్లాగా తీసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుందాం. ఫ్రంట్ అనేది ఓపెన్ వస్తుంది. ఇట్లాగే ఇక్కడ మనకి ఓపెన్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచులు పొడవు పెట్టేసుకోవాలి ఈ షేప్ కోసం అనమాట. ఈ కోట్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ కోసం మనం 2 ఇంచులు పొడవు పెట్టుకున్నాము. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ కట్ చేసుకుంటున్నాం. అలాగే ఫ్రంట్ కూడా కొద్దిగా లోతుని కట్ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఇట్లాగా. ఓకే, ఇంకా మనకి ఇందులో కట్ చేయవలసింది ఏమీ లేదండి. ఇట్లాగా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇట్లా కొద్దిగా కిందకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ కొంచెం కిందకు వచ్చేస్తుంది. మనకి 2 in 1 అనుకున్నాం కదా. 2 in 1 కోసం ఇప్పుడు ఏదైతే కట్ చేసామో ఈ పీస్ని సేమ్ టు సేమ్ మనం ఈ రెడ్ క్లాత్ మీద పరుచుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. కట్ చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం సేమ్ టు సేమ్ ఈ రెడ్ పార్ట్స్ని కట్ చేసుకోవాలి. ఓకేనా. హెచ్చు తగ్గులు అనేది లేకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. ఈ విధంగా రెడ్ క్లాత్ బ్యాక్ పార్ట్ని పరుచుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఆపోజిట్ పెట్టుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఎంతైతే మార్జిన్ లైన్ పెట్టుకున్నామో అంత మాత్రమే మనం ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. షోల్డర్స్ మాత్రమేనండి ఫస్ట్. ఈ విధంగా ఈ కుట్టు వచ్చేసి మనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్క చోట కూడా డబల్ స్టిచ్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇదే మాదిరి మనం బ్లూ క్లాత్కి కూడా షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, బ్లూ క్లాత్ ఆపోజిట్ చూసుకొని పెట్టేసుకోండి. ఆపోజిట్ పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసేయండి. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత 2 పార్ట్స్కి కూడా షోల్డర్స్ ఆపోజిట్ పెట్టుకోవాలంటే రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోయేలాగా పెట్టేసుకొని రెండింటిని కూడా కరెక్ట్గా 1 by 1 పరుచుకోవాలి. కుట్టు వచ్చేసి బయట వైపుకి మన వైపుకి రావాలి. బ్లూ క్లాత్కి కూడా అలాగేనండి. బ్లూ క్లాత్కి అటువైపు షోల్డర్స్ ఉండాలన్నమాట. ఆపోజిట్ పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా పరుచుకోవాలి. ఈ విధంగా పరుచుకున్న తర్వాత నేను ఎట్లాగైతే స్టార్ట్ చేస్తున్నానో కుట్టడానికి ఆ విధంగా మీరు మార్జిన్ లైన్ అనేది వేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఒకవైపు కింద వైపు నుంచి ఇటువైపు కింద వైపు వరకు, అంటే ఫ్రంట్ పార్ట్ కింద వైపు నుంచి ఇట్లాగా రౌండ్గా మళ్ళీ ఇటు సైడు ఫ్రంట్ పార్ట్ కింద వైపుకి మనం కుట్టుకుంటూ రావాలి. ఇట్లాగా సైడ్ నుంచి మనం 1/2 ఇంచ్ లోపలికి కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఓకేనా. రెండింటిని సమానంగా పట్టుకొని కుట్టుకుంటూ రావాలి, హెచ్చు తగ్గులు రాకుండా. ఓకేనా. ఈ విధంగా మొత్తం కూడా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. Let's
storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. ఈ విధంగా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఇదే మాదిరే మనం చంకల వైపు ఏదైతే రౌండ్ ఉంది కదా, చంక రౌండ్ కూడా మనం ఇదే మాదిరే లోపలికి 1/2 ఇంచు కుట్టుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనం దాన్ని రఫ్ చేసుకోవాలి, కంప్లీట్గా క్లోజ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఫ్రంట్ వైపు చంక రౌండ్కి స్టార్టింగ్ నుంచి కుట్టాం కదా, బ్యాక్ వైపు చంక రౌండ్కి అంతా క్లోజింగ్ వరకు వెళ్లకుండా ముందే మనం దాన్ని రఫ్ చేసేయాలి. ఒక 1/2 ఇంచు లోపల మనం రఫ్ చేసేయాలి. చూడండి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో ఆ మాదిరిగా ఒక 1/2 ఇంచు లోపలే మీరు రఫ్ చేసి పక్కకు తీసేయండి. ఓకేనా? ఈ విధంగా ఇదే మాదిరి మనం అటు సైడ్ కూడా కుట్టుకుంటూ రావాలి. బ్యాక్ సైడ్ మాత్రమే ఒక 1/2 ఇంచు లోపల ఉంచేసి మనం రఫ్ చేసుకోవాలి. కొద్దిగా మనం అక్కడ ఓపెన్ అనేది ఉంచాలి. ఫ్రంట్ వైపు మనం కంప్లీట్గా కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ జస్ట్ ఓపెన్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ క్లోజ్ ఓపెన్ ఉందన్నమాట, అలాగే సైడ్స్ కూడా ఓపెన్ ఉంది. ఇట్లాగా చేసుకున్న తర్వాత మొత్తం నెక్ అంతటికి కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదా, కంప్లీట్గా నేను ఘాట్లు పెట్టేశాను ఈ విధంగా. అప్పుడే మనకి బాగా తిరుగుతుంది. ఇట్లా కరెక్ట్ మూలలు వచ్చిన చోట మీరు ఈ విధంగా ఫ్లాట్గా కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది మనకి ఆ మూల అనేది కరెక్ట్గా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఏదైనా పెన్ సహాయంతో, స్క్రూ డ్రైవర్ సహాయంతో మనకు ఆ షోల్డర్ దగ్గర గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో నుంచి మనం అటు సైడ్కి ఈజీగానే తీసేయచ్చు. మనకి బ్యాక్ వైపు ఈ విధంగా ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్లో నుంచి మనం దీన్ని ఇటు సైడ్కి రివర్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం రెండో వైపు కూడా రివర్స్ చేసుకోవాలి. ఇదే మాదిరి మనం రెండో సైడ్ని కూడా రివర్స్ చేసుకుందాం. ఇటు సైడ్ నుంచి మనం హ్యాండ్తో కూడా తీసేసేయచ్చు. షోల్డర్ అవతలకి కొద్దిగా క్లాత్ని పంపించేసి ఇటు సైడ్ నుంచి మనం బ్యాక్ వైపు ఓపెన్ ఉంది కదా కింది వైపు, దాని నుంచి మనం ఈజీగానే మనం దీన్ని ఆపోజిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆపోజిట్ చేస్తే మనకి నీట్గా కనిపించదండి. మనం దీన్ని ఒకసారి ఐరన్ ప్రెస్ చేసామనుకోండి, ఇలాగా నీట్గా తెలుస్తుంది మనకి కరెక్ట్గా. సరేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా మనం ఆపోజిట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఓపెన్ ఉందో ఆ ఓపెన్ దగ్గరికి మనం ఈ పార్ట్ పై పార్ట్ ఏదైతే ఉందో ఒక లేయర్ రెడ్ లేయర్ని మాత్రమే తీసుకొని ఇవి రెండింటిని సమానంగా ఇట్లా పట్టుకోవాలి. దాని తర్వాత బ్లూ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లాగా దాని పైన ఆపోజిట్ చేసేయాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఒక లేయర్ ఇటువైపు ఒక లేయర్ అటువైపుకి మనం రివర్స్ చేసుకోవాలి. సెంటర్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఉంచేసేయాలి ఈ విధంగా. ఓకేనా? వీటిని మనం కరెక్ట్గా పట్టుకొని 4 పీసులు కూడా సమానంగా పట్టుకొని సైడ్స్ కింది వైపు మనకి బ్యాక్ వైపు మడత లేదు కదా, లోపలికి మడవ లేదు కదా, దాన్ని ఇట్లాగా ఎటువైపుది అటువైపు ఒక 1/2 ఇంచు లోపలికి ఇలాగా పట్టుకొని కుట్టుకుంటూ రావడమే. ఈ విధంగా అన్నిటినీ సమానంగా పట్టుకుంటూ మనం 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచుని మనం కుట్టుకుంటూ వచ్చేసేయాలి. అన్నిటినీ కూడా సమానంగా పట్టుకుంటూ 1/2 ఇంచు లోపలికి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మనం ఏదైతే ఓపెన్ పెట్టామో ఆ ఓపెన్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసి మనం రఫ్ చేసేయాలి ఈ విధంగా. ఓకేనా? మీరు కావాలనుకుంటే డబల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఆపోజిట్ చేసుకుందాం. చూడండి మనకి ఇటువైపు స్టిచ్ రాలేదు, అలాగే మనకి బ్లూ సైడ్ కూడా బ్లూ క్లాత్ వైపు కూడా స్టిచ్ అనేది బయటికి రాలేదు. ఈ విధంగా చూడండి. ఇదే మాదిరే మనం ఆపోజిట్ సైడ్ కూడా చేసుకుందాం. చూడండి ఈసారి మళ్ళీ క్లియర్గా చూడండి. ఓకేనా? రెడ్ వైపు రెడ్ని పెట్టేసాం ఈ విధంగా. తర్వాత బ్లూ పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్లూ పీస్ వైపుకి ఇట్లాగా టర్న్ చేసుకోవాలి. ఇట్లాగా ఒకవైపు ఇటువైపు ఒక పీసు అటువైపుకి ఒక పీసు మనం టర్న్ చేసుకొని సెంటర్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కింది వైపు 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటూ రావాలి. కింది వైపు నుంచే కుట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఈ విధంగా 4 పీసుల్ని కూడా కరెక్ట్గా పట్టుకుంటూ మనం 1/2 ఇంచు లోపలికి స్టిచ్ వేసుకుంటూ రావాలి.
చాలా ఈజీ అండి. మీరు డైరెక్ట్ మిషన్ మీద దీన్ని ట్రై చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఈ స్టిచ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మనం బ్యాక్ వైపు ఓపెన్ ఉంది కదా కాబట్టి మనకి నీట్గానే ఇలాగా టర్న్ అయిపోతుంది అనమాట. బ్యాక్ వైపు మనం లాస్ట్లో కుట్టుకోవాలి. చూడండి, ఇది కూడా మనకి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. ఈ విధంగా చూడండి, మనకి పీసెస్ అనేది బయటికి రావట్లేదు. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ వైపు 1/2 ఇంచ్ లోపలికి మడత పెట్టి కుట్టేసాం కదా, దీన్ని మనం ఇలా కరెక్ట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయడమే. ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకుంటూ రావడమే. మీకు డైరెక్ట్ మడవడం రాకపోతే ఒకసారి ఐరన్ ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి మడిచేసి కుట్టుకుంటూ రావచ్చు. లేకుంటే డైరెక్ట్ ఈ విధంగా నేను ఎలాగైతే కుడుతున్నానో 2 క్లాతుల్ని కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చేసేయడమే ఇటు చివరి వరకు. చూసారు కదా, ఎక్కడిదక్కడ మనం క్లోజ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎక్కడ మనకి పీసెస్ అనేది బయటికి రాకుండా మన కోట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, బ్యాక్ వైపు మనం ఫినిష్ చేసుకున్నాం ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 2-in-1 కోట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Hold me close till I get up. Time is barely on our side.